ప్రస్తుత క్రైస్తవ సమాజంలో అక్కడక్కడ నేను కొన్ని కూడికలకి వెళ్ళినప్పుడు, లేకపోతే కొన్ని మెమోరియల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు పాపాన్ని మనుషులు ఎంత సులభంగా దాటవేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. దేవుడు ఇంత ఖచ్చితంగా పాపాన్ని గురించి చెప్తా ఉంటే, పాపాన్ని గురించి మనుషులు తమకు అనుకూలంగా మార్చుకొని దాన్ని ట్విస్ట్ చేసి దేవుని యొక్క ప్రమాణాన్ని కిందకి దిగజార్చి ఇది పర్వాలేదని జీవిస్తూ ఉన్నారు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. రేపు సంభవించే ప్రమాదం అక్కడ ఎవరు తప్పిస్తారు మనల్ని? ఈరోజే మనం దేవుని వాక్యానుసారంగా దాన్ని సరిదిద్దుకొని దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి తీవ్రత ఏందో దాన్ని మనం గట్టిగా చేపట్టినట్లయితే మనకు రేపు మంచే కదా. అట్లా కాకుండా దాన్ని మనం కిందికి దిగజార్చి పర్వాలేదులే అని ఒక మెసేజ్ని సమాజానికి ఇచ్చడం ద్వారా మనము మోసపోతాం, 10 మందిని మోసపోయేటటువంటి ప్రమాదం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది.